రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా మారిపోయిందన్నారు జీవన్ రెడ్డి. రేవంత్ 2.5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని చెప్పారు. కేసీఆర్ పాలన బెటర్ అనే భావంతో బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పోవాలని కోరుకుంటున్నారని అంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈరోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ప్రస్తుతం జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్లో ఈరోజు చేరబోతున్నారా? బీఆర్ఎస్లో చేరడం అయితే కన్ఫర్మేనే. ఇక ప్రాసెస్ చేరటము అంటే కేటీఆర్ గారు ఈరోజు వస్తుంది కదనే, యూ విల్ డిసైడ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్. అంటే మీరెళ్ళి చేరుతారా, వాళ్ళే ఇక్కడికి వస్తారా? నో అది యాజ్ షెడ్యూల్డ్ బై హిమ్. జీవన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళరు, కేసీఆర్ జగిత్యాల అట్లేం లేదన్న, దర్ ఇస్ నో సచ్ థింగ్. మీకోసం కరీంనగర్లో ప్లీనరీ పెడతారు. అట్లేం లేదన్న, యాజ్ షెడ్యూల్డ్ బై ది పార్టీ హైకమాండ్. వాళ్ళు ఏ విధంగా నిర్ణయం చేస్తే ఆ విధంగా చేయడం ప్రాసెస్ అది ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీని వీడి 2 వారాలు అయింది దాదాపుగా. ఈ 2 వారాల్లో కొంతమంది పీసీసీ కార్యదర్శులు, పీసీసీ ఉపాధ్యక్షులు అనేవాళ్ళు జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు. జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేశారని చెప్పేసి ఏమంటారు సార్? నేను పార్టీ చేయలేని చెప్పాను అనేంత అది కాదు, పార్టీతో ఇక్కడ దాకా వచ్చింది నేను. సార్, పార్టీకి రిజైన్ చేసిన తర్వాత ఇంకా పార్టీ నడడం మానేశారు. కాంగ్రెస్ పార్టీలో నేను సఫగేట్గా ఉన్నాను, అన్రెస్ట్గా ఉన్నానని చెప్పేసి చెప్పిన మీరు సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసి రేవంత్నే టార్గెట్ చేస్తున్నారు. కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అయింది, రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీ అనే ఒక గుర్తింపు అనేది రేవంత్ రెడ్డి లాగేసుకున్నాడే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కనబడుతున్నారు? రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాహుల్ గాంధీ కనబడతలేడు. కాంగ్రెస్తో కయ్యం లేదు, రేవంత్ రెడ్డితోనేనా? సరే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే మళ్ళీ కాంగ్రెస్తో లేదంటే నాన్న. ఇక్కడ కనబడితే రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఏదైతుందో నాది నేను అంటున్నాయనే. ఒకటి, మీరు బీఆర్ఎస్ను విమర్శించారు, 10 ఏళ్ల పాటు పోరాడారు. సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీదనే పోటీ చేశారు 2 సార్లు. ఇక్కడ బీఆర్ఎస్ మీదనే గెలిచారు. అటువంటి బీఆర్ఎస్లోకి మీరు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఒక కాంగ్రెస్ వాదిగా నేను బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన కాంగ్రెస్ ఇవ్వగలుగుతుంది అనే ఒక భావనతో నేను ఉంటినే. కానీ ప్రాక్టికల్గా రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ఏ బెటర్, కేసీఆర్ బెటర్ ఒక నిర్ధారణ రావడం జరిగింది. మార్పు కావాలన్న మీరే ఇప్పుడు రేవంత్ రెడ్డిని మార్చాలని ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఎలా ఉంటుంది? నేను ప్రజాభిప్రాయం మేరకు ప్రజలను చైతన్యపరుస్తున్నా. నేనంటే ప్రజలు మారారు. ఈ మార్పు జీవన్ రెడ్డి కోరుకుంటున్నాడా, జగిత్యాల ప్రజలు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు? నేనంటే ప్రజల్లో ఏదైతుందో కోరారు. ప్రజల్లో వచ్చిన ఒక మార్పుకు అనుగుణంగా నేను ముందు పోవడం జరుగుతుంది. జగిత్యాలలో చేరబోతున్నారా, హైదరాబాద్కి వెళ్ళి చేరుతారా? అది ది పార్టీ విల్ డిసైడ్, కేటీఆర్ విల్ డిసైడ్. అంటే వాళ్ళు ఏ విధంగా నిర్ణయం చేస్తే ఆ విధంగా ఉంటుంది. కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి పాలన బెటర్గా ఉంటుందని భావించాం, కానీ అంతకంటే అధ్వానంగా ఉంది. 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని చెప్పేసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, జగిత్యాల నుంచి.